నువ్వు ఎంత శ్రమను అనుభవించాలి అంతవరకే శ్రమ దేవుడు నీకు అనుమతిస్తాడు నీ లైఫ్లో. కానీ నీ ప్రార్థన ఎట్లా ఉండాలి? కంటిన్యూ అవ్వాలి. సమస్య ఉంది, ఆపేశావు, నా వల్ల కాదన్నావు, దేవుడు చేయట్లేదు, ఆలస్యమైంది, వదిలేసావు. కానీ నీకేం కావాలా? నమ్మకం కావాలా? నిరీక్షణ కావాలా? నిలబడాలా, పోరాడాలా, ముందుకు వెళ్తూనే ఉండాలా. ప్రార్థించు అమ్మా, ప్రార్థన ఆపొద్దు. నీ ప్రార్థన ఎట్లా ఉండాలి? ఇంకా బలముగా ఉండాలి. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. విరిగిన హృదయము గలవారు ఎవరు? ఇప్పుడు నువ్వు విరిగిన హృదయముతో ఉన్నావు. నాకు తెలుసు నీ బాధ, నాకు అర్థమైంది. నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరు ప్రార్థన వింటాడు? నీ ప్రార్థన వింటాడు దేవుడు. కడుపు నిండిపోయి ఏ కొదువ లేకుండా సమృద్ధిగా నువ్వు నీ జీవితంలో సంతోషం అన్ని కలిగి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, ఇంకా కావాలి ఇంకా కావాలంటూ ఉంటే నీ ప్రార్థన వింటాడు దేవుడు. ఒకవేళ నువ్వు నీతిమంతుడు అయితే వింటాడు. ఒకవేళ నువ్వు పాపంలో ఉండి ఇవన్నిటిని నువ్వు కలిగి నువ్వు ప్రార్థన చేసే దేవుడు నీకు జవాబు ఇవ్వడు. కానీ చూడండి, ఈ అమ్మాయి విరిగి నలిగిన హృదయం అంటే దావీదు ఎలాంటి ప్రార్థన చేశాడు? ఇక్కడ అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత అతడు రచించాడు. ఏమని? విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఎవరిని? నలిగిన మనస్సు. ఎవరు అమ్మా? ఇది నీకోసము దేవుడు మరి ఆనాడు దావీదు ద్వారా రచించాడేమో. ఈ మాటను జ్ఞాపకం చేసుకో. ఈరోజు నేను మీకు కూడా జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ మన పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఆ విధంగా ఉండొచ్చు. మన విశ్వాసాన్ని మనము కోల్పోయి ఉండొచ్చు. ఒకవేళ విశ్వాసం ఉన్నప్పటికీ నమ్మకం ఉండదు మనకి. నేను నమ్ముతానండి దేవుణ్ణి, కానీ ఇది జరుగుతుందంటే నేను నమ్మను. ఈ వ్యక్తి బ్రతుకుతాడంటే నేను నమ్మను. ఈ వ్యక్తి బాగుపడతాడు నేను నమ్మను. ఈ రోగం పోతుందంటే నేను నమ్మను. నేను నమ్ముతాను, దేవుణ్ణి విశ్వసిస్తాను అంతే, కానీ ఇది జరుగుతుందని నేను నమ్మను. రాబోయే రోజులు జరుగుతుందని నేను నమ్మను. నిరీక్షణ. కానీ రెండు నీకు కావాలి. నిరీక్షణ, నమ్మకం నీలో ఉండాలి అంటే నువ్వు చేయవలసింది ఒకటే. మొట్టమొదట నువ్వు ఎక్కడునో అక్కడ ఆగి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయడం ప్రారంభించు. ఎప్పుడైతే నీకు భారంగా అనిపిస్తుందో నీ జీవితం, ఎప్పుడైతే కృంగిపోతావో, నువ్వు కన్నీరు విడవద్దు. నువ్వు అల్లిసిపోయి ఉంటావు నీ లైఫ్లో పోరాడి పోరాడి పోరాడి. వారికి ఆ ధైర్యం కావాలి, ఆ విశ్వాసం కావాలి, ఆ నిరీక్షణ. ఇంకా కొంతకాలము నేను ధైర్యంగా నిలబడాలి, నా సమస్య నేను దాటడానికి దేవుడు శక్తినిస్తాడు. ఇంకా కొంత సమయము నాకు ఓపిక కావాలి, నేను నమ్మగలగాలి. హల్లెలూయా. దానికోసం నువ్వు ఏం చేయాలి? ప్రార్థించు. నీ శ్రమలో నువ్వు ఎక్కడైతే నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఎక్కడైతే నీకు కష్టం ఎదురైందో, ఎక్కడైతే దుఃఖం ఎదురైందో, అక్కడ ఒక నిమిషం ఆగి కళ్ళు మూసుకొని గట్టిగా ప్రార్థించు, విశ్వాసముతో ప్రార్థించు. ఎందుకు? విరిగిన హృదయము గలవారిని యెహోవా వారికి ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును కదా. అందుకే చాలాసార్లు మనము బాధపడుతూ ఉంటాం. మనం బాధపడొద్దంట ఆ సమయంలో కదా. మన బాధ తీసుకుపోయి పక్కన వాళ్ళకి చెప్పుకుంటాం. మన బాధ తీసుకుపోయి ఎవరెవరికో చెప్తూ ఉంటాం. వాళ్ళు నవ్వుకుంటారు వాళ్ళు కదా. మన బాధ చూసి, మన ఇబ్బంది చూసి వాళ్ళు నవ్వుకుంటారు. అయ్యో చూడరా వాడికి సమస్య వచ్చింది, చూడరా ఆమెకి సమస్య మంచిగా అయింది, ఏమంటారు? బాగా అయింది, అప్పుడు ఎగిరి పడ్డది కదా. కానీ దేవుడు ఒక్కడే నీ మొర ఆలకిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒక్కడే నీ మొర ఆలకించి నీ జీవితాన్ని నిలబెట్టేది. అందుకే నీలో విశ్వాసం ఉంటే ఇంకా కొంతకాలం నిరీక్షణ కలిగి ఉంటూ ఆ నమ్మకాన్ని తిరిగి పొందుకో. అందుకోసం ప్రార్థన కావాలా, ప్రార్థించు. దేవుని అడగండి, ఈరోజు నాలో కొత్త నిరీక్షణ నింపు ప్రభా. తండ్రి, కొత్త నిరీక్షణ అంటే నేను నూతనమైనటువంటి సామర్థ్యము నాకు కావాలా, న్యూ స్ట్రెంగ్త్ నాకు కావాలా. ఇర్మియా 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా
అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇవి ఆయన వాగ్దానములు. కాబట్టి ఆయన వాగ్దానముల వైపు తిరగడము నీకు కావాలి. ఇప్పుడు తర్వాత 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. హల్లెలూయా. మీరు ఎంత బాధపడ్డా అది పోదు. ఏం చేయాలంట? దేవుని పైన వేసేయాల. ఈ లోకములో గుర్తుపెట్టుకోండి, మీకున్నటువంటి ఈ ఆందోళన, భయాన్ని మీరేం చేయాలా? విడిచిపెట్టాల. మీరేం చేయొద్దు. ఈ ఆందోళన మీకు అవసరం లేదు, భయము మీకు అవసరం లేదు. మీరేం చేయాలి? ఆందోళన చెందడము మానేయాల. తర్వాత మీ భయాలన్నిటినీ దేవునికి అప్పగించాలి. దేనికి భయపడుతున్నాం? పిల్లల జీవితంలో ఎదుగుదల లేదని, వారు చదవట్లేదని, ఉద్యోగం లేదని, లేకపోతే నీ జీవితంలో ఇంకా ఏదో సమస్య, ఆత్మీయ జీవితంలో ఎదగట్లేదని, నీ విషయంలో, నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో నువ్వు బాధపడుతుండవచ్చు. అయితే ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. ఏమని? నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలంట? మీ ఆందోళన, మీకున్న భయము, మీకున్న సమస్యలు, మీకున్నటువంటి ఇబ్బందులు అన్నీ ఏం చేయాలంట? దేవా, ఇవన్నీ కూడా నేను నీ మీద వేస్తున్నా. ఎప్పుడైతే నువ్వు ఈ భయము, ఈ ఆందోళన ఇవన్నీ కూడా ఆయన పైన నువ్వు వేయడం మొదలు పెడతావో, నీలో ఒక కొత్త ఆశ పుడుతుంది. నీ భారం దిగిపోతుంది. దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు విజయం ఇస్తాడు. దేవుడు నీ పిల్లలను బాగు చేస్తాడు, వారి పరిస్థితులను దేవుడు ఆశీర్వాదం వైపు నడిపిస్తాడు. హల్లెలూయా.